సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళేదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళేదము. పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రస్తుతమున్న విపత్కరమైన పరిస్థితుల్లో మా ప్రభువా, మీ సన్నిధిలో మేము స్వేచ్ఛగా ఆరాధించలేకపోతూ ఉన్నాం. మీ పరిశుద్ధ సన్నిధికి మేము దూరంగా ఉంటూ ఉండగా ఆత్మీయంగా మీకు దగ్గరగా ఉండుటకు మీ కృపను మాకు దయచేయమని కోరుతున్నాం. ప్రభువా, ఈ ఆపదలు తొలగిపో వరకు మీ రెక్కల చాటున మాకు ఆశ్రయమును, విశ్రాంతిని, నెమ్మదిని, స్వస్థతను కలుగు చేయమని కోరుతున్నాం. మా తండ్రి, ఈ సమయంలో మేము మీ వాక్యమును ధ్యానించనై ఉండగా మాతో మీరే మాట్లాడమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారముగా, మాకు ఆశీర్వాదకరంగా మార్చమని, ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని సంగమా, మీకందరికీ కరోనా కోవిడ్-19 వైరస్ ద్వారా వచ్చిన లాక్డౌన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లాక్డౌన్ శుభాకాంక్షలు అనగానే ఇదేదో కొంచెం వ్యంగ్యంగా, వెటకారంగా మాట్లాడినట్టు అనిపించవచ్చు. ప్రభుత్వం వారు, ఆరోగ్య శాఖ వారు తెలియజేస్తున్నది ఏంటంటే, ఇప్పటి వరకు ఈ వైరస్కు వ్యాక్సిన్ లేదు కనుక సామాజిక దూరం ద్వారా, సోషల్ డిస్టాన్సింగ్ ద్వారా, మనం తీసుకునే కొన్ని జాగ్రత్తల ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. నిర్మూలన చేయలేం కానీ నివారించవచ్చు. అయితే ఈ సోషల్ డిస్టాన్స్ మనకు ఒక రకంగా వ్యాధి నుంచి నివారణ కలుగ చేస్తుంటే, దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం ఎంతగా మనల్ని దేవునికి దగ్గరగా చేయాలి. ఈ సోషల్ డిస్టాన్సింగ్ అనేది దేవునికి మనకు మధ్య ఉన్న స్పిరిచువల్ డిస్టాన్స్ని తీసేసిగా ఉన్నప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా మన బంధువులు, స్నేహితులు, వీళ్ళతో మనం అందుబాటులోనే ఉన్నాం, వాళ్ళతో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆదివారం దేవుని యొక్క మందిరానికి వెళ్ళలేకపోతున్నాం, మందిరంలో దేవుని ఆరాధించలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సోషల్ మీడియా, సామాజిక మాధ్యమం మనుషుల్ని దగ్గరగా చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వెళ్ళలేని ఈ పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవితం దేవునికి మరింత దగ్గరగా చేసేదిగా ఉండాలి. స్పిరిచువల్ డిస్టెన్స్ని తగ్గించుకొని దేవునికి స్పిరిచువల్గా దగ్గర అయ్యేటట్లుగా ఉండడానికి బహుశా దేవుడు ఈ అవకాశాన్ని, సమయాన్ని మనకు అందజేశాడేమో. దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను భక్తుడు ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఉన్నటువంటి ఉద్దేశాన్ని మొదటి వచనాల్లో ఇలా తెలియచేస్తున్నాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత, ఇట్స్ ఎ రెవల్యూషన్. దేవుని యొక్క ఉద్దేశంలో యేసుక్రీస్తు ప్రభువు తన దాసులకు కనపరచుటకు, అన్వెయిలింగ్ ఆర్ రివీలింగ్ జీసస్ క్రైస్ట్ టు హిస్ డిసైపుల్, ఆయన యొక్క శిష్యులకు, విశ్వాసులకు దేవుని యొక్క ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించడానికి దేవుడే దీన్ని కలుగు చేశాడు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమయము, ప్రతి సందర్భము దేవుని యొక్క ప్రత్యక్షతను మనకు తెలియచేసేదిగా ఉండాలి. రోమీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు అంటాడు, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి సమస్తమును సమకూడి మేలు కలుగుటకే జరుగుచున్నవి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అందరికీ బాధాకరంగాను, భయంకరంగాను ఉన్నాయి. భయానకమైన ఈ పరిస్థితులను చూచి నిజమైనటువంటి విశ్వాసి భయపడవలసిన అవసరం లేదు. ఇది దేవుని ఉగ్రత అని, దేవుని యొక్క రాకడ సమీపిస్తుంది అని మనం ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. నిజంగా ఇది దేవుని యొక్క ఉగ్రత అయితే, లేదా దేవుని యొక్క రాకడకు సూచన అయితే, దాన్ని బట్టి మనం మన విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మరింతగా బలపరుచుకోవాలి, మరింతగా భద్రపరుచుకోవాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో పరదేశులుగా ఉన్నాం. మన స్వాస్థ్యము ఇది కాదు. మనం ఇక్కడ శాశ్వతంగా ఉండబోవడం లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా సంభవించినట్లయితే
మనం దేవునితో సదాకాలం ఉండబోతున్నామన్న సంతోషంలో మనం ప్రవేశించాలి. యోహాను భక్తుడు ఈ పత్రిక రాసేటువంటి సమయానికి 9-10 వచనాల్లో, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాల్లో, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహవాసంలోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. యోహాను భక్తుడు ఇక్కడ రోమా ప్రభుత్వం ద్వారా శిక్షణ అనుభవిస్తున్నాడు. పద్మాసు ద్వీపంలో బహిష్కరణకు గురయ్యి అక్కడ రోమా ప్రభుత్వం విధించినటువంటి శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ శిక్షను అనుభవిస్తున్నాడంటే ప్రభువును గూర్చినటువంటి సాక్ష్యము అతను చెప్తున్నాడు. తన యొక్క ఆత్మీయ జీవితము, విశ్వాస జీవితము రోమా ప్రభుత్వానికి కంటకింపుగా మారింది కనుక అతన్ని పద్మాసు ద్వీపంలో బహిష్కరణకు గురి చేశారు. యోహాను భక్తుడు ఇక్కడ శ్రమను అనుభవిస్తూ కూడా మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యంలోను సహవాసంలోను పాలివాడనైనటువంటి యోహానను నేను, శ్రమల్లో పాలివాడవుతూ ఇతను దేవుని యొక్క దర్శనాన్ని చూడగలుగుతున్నాడు. మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి శ్రమ, శోధన లేదా కష్టము, కరువు ఇవన్నీ కూడా దేవునికి మనల్ని మరింత సమీపంగా తీసుకొని వెళ్ళాలి. ఇంకొక గొప్ప సత్యాన్ని యోహాను భక్తుడు ఇక్కడ ఏమని రాస్తాడంటే 10వ వచనంలో, ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ప్రభు దినం అనగా ఆదివారము, ఆత్మవశుడై ఉన్నాడు. ఇతను భౌతికంగా ఉన్నటువంటి ప్రాంతమేమో పద్మాసు ద్వీపము, అనుభవిస్తున్నదేమో శ్రమ, శిక్ష. దేవుని మందిరంలో లేడు, దేవుని ఆరాధించేటువంటి భక్తులతో కలిసి లేడు, తోటి క్రైస్తవులతో లేడు, సహవాసులతో లేడు. అయినా సరే తను ఎక్కడ ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో అతను ఆత్మీయంగా పరవశుడవుతున్నాడు. ప్రభు దినాన ప్రభు యొక్క దర్శనాన్ని, ప్రత్యక్షతను చూడగలుగుతున్నాడు. కరోనా వైరస్ కానివ్వండి, కోవిడ్-19 కానివ్వండి, ఇప్పుడున్నటువంటి లాక్డౌన్ పరిస్థితులు కానివ్వండి, కరువు కానివ్వండి, వ్యాధి కానివ్వండి, బాధ కానివ్వండి, ఇవి ఏవి కూడా దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని దూరం చేసేదిగా ఉండకూడదు, కానీ మరింతగా దేవునికి దగ్గరగా చేసేదిగా ఉండాలి. ఎక్కడో దూరంగా పద్మాసు ద్వీపము అక్కడ అతనికి దేవుని యొక్క దర్శనాన్ని చూడగలిగేటువంటి ప్రాంతంగా మార్చబడింది. తను అనుభవిస్తున్నటువంటి శ్రమ, తను అనుభవిస్తున్నటువంటి శిక్ష దేవుని యొక్క ప్రత్యక్షతను చూడడానికి ఆటంకం కాలేదు. మరింతగా దేవునికి దగ్గరై దేవుని యొక్క ఆత్మలో ఆశీర్వాదాన్ని పొందేట్లుగా యోహాను భక్తుడు తన ఆత్మీయ అనుభవాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మనం ఉంటున్నటువంటి పద్మాసు ద్వీపం ఏంటి? మన గృహమే మనకి ఇప్పుడు ఐసోలేషన్ వార్డుగా మార్చివేయబడింది. ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఆదివారం దేవుని యొక్క సన్నిధికి వచ్చి స్వేచ్ఛగా ఆనందంగా దేవుని సేవించలేనటువంటి పరిస్థితి. అయితే మనమున్నటువంటి ప్రాంతంలోనే మనము ఆత్మవశులమైనప్పుడు దేవునిలో ఆనందించగలం, దేవుని ఆరాధించగలుగుతాం. యోహాను భక్తుడు ప్రత్యక్షంగా తాను అనుభవించిన దాన్నే ఇక్కడ రాస్తున్నాడు. ప్రభువు దినమందు నేను ఆత్మవశునుడనై, సోషల్లీ హీ వాజ్ బానిష్డ్, సామాజికంగా దూరం అయిపోయాడు, సమాజానికి దూరంగా ఉంటున్నాడు, కానీ దేవునికి దగ్గరగా ఉంటున్నాడు. స్పిరిచువల్లీ బ్లెస్డ్, ఆత్మీయంగా ఆత్మవశుడై ఉండ, పూర్తిగా ఆత్మతో నింపబడిన వాడై ఉంటున్నాడు. దేవుని యొక్క దర్శనాన్ని చూడగలుగుతున్నాడు, దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలుగుతున్నాడు. ఆ స్థితిలో ప్రతి విశ్వాసికి ఉండేటువంటి ధన్యతలను గురించి కూడా తెలియజేస్తున్నాడు. ప్రభువు మనల్ని విమోచించాడు అని 4వ వచనం నుంచి రాస్తాడు. ఆయన తన పరిశుద్ధ రక్తము చేత మనల్ని విమోచించాడు. అది పాస్ట్ టెన్స్, భూతకాలం, గడిచిపోయినటువంటి కాలం. ప్రజెంట్ టెన్స్లో మనం ఆయనకు యాజకులుగా, ఆయన కొరకై ఏర్పాటు చేయబడిన రాజ్య వంశంగా ఉన్నాం, ప్రజెంట్ టెన్స్. తర్వాత ప్రభు యొక్క రాకడను గురించి తెలియజేస్తున్నాడు. అనగా భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలన్నిటికీ ప్రభు అధిపతిగా ఉన్నాడు. మన వర్తమాన కాలము, ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి, గడిచిపోయినటువంటి కాలము, భూతకాలము, రాబోతున్నటువంటి కాలంలో కూడా మనము దేవుని కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వారంగా ఉన్నాం. దేని గురించి మనము భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. పర్పస్ ఆఫ్ దిస్ బుక్ ఈజ్, దేవుని ద్వారా మనకు లభించేటువంటి ధన్యతను ప్రతి కాలము, సమయము దేవుని యొక్క ఆధీనంలో ఉందని, దేవుడు మనకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తున్నాడని తెలియచేస్తుంది. రెండవదిగా ఇక్కడ మనకు ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను గురించి ఇక్కడ రాస్తాడు. ఆయన ఎలాంటి వాడు, ఆయన ద్వారా మనకు లభించేటువంటి ఆశీర్వాదాలేంటి,
ప్రామిస్ ఆఫ్ గాడ్. పర్పస్, పర్సన్ అండ్ ప్రామిసెస్, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో మనకు లభించేటువంటి ధన్యతలుగా రాస్తాడు. ప్రభు ఎలా ఉన్నాడో 14వ వచనం నుంచి తెలియజేస్తాడు. ప్రభు ద్వారా లభించేటువంటి ఆశీర్వాదాలను గురించి 3వ వచనంలో తెలియజేస్తాడు. ఏమని రాయబడింది? యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువారును వాటిని విని అందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. బ్లెస్డ్ పీపుల్ ఎవరు? దేవుని యొక్క వాక్యాన్ని చదివేటువంటి వారు మొదటిగా, రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి వారు, మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ ప్రకారం జీవించేటువంటి వాళ్ళు. దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని వినేవాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని చదివి విని గైకొని జీవించేవాళ్ళు ధన్యులు. దట్ ఈస్ ద బ్లెస్డ్నెస్, దేవుడు మనకిస్తున్నటువంటి ఆశీర్వాదం. దేనికి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకని? ఇక్కడే 17వ వచనంలో నుంచి, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, నేను ఆయన్ను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని ఆయన కుడి చేతిని దాని మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. దేనికి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన మరణించి మరణమును జయించి లేచినటువంటి దేవుడు, మృతుడనై సజీవుడై ఉన్నటువంటి వాడు. మరణము యొక్కయు పాతాళం యొక్క తాళములు ఆయన స్వాధీనంలో ఉన్నవి. తాళం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తలుపులను వేయడం, తలుపులు తీయడానికి అది ఉపయోగపడుతుంది. పాతాళము లేదా మరణం యొక్క తలుపులు వేయడానికి లేదా తెరవడానికి అధికారం కలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే. ఆయన మనకు ఆశీర్వాదాన్ని కలుగు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో యోహాను భక్తుడు ఎలా పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉన్నాడో, అందరికీ దూరం అయిపోయినా దేవునికి దగ్గరగా ఉన్నాడో, అలాంటి స్థితిని మనం పొందగలగాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అనేకమైన వాటికి మనల్ని దూరంగా చేసి ఒంటరిగా ఉన్నామన్నటువంటి భావనను, బాధను కలుగు చేస్తూ ఉంటే, దేవునితో మనమున్నాం, దేవునితో సహవాసం కలిగి మరింత సమీపంగా దేవునికి దగ్గరగా ఉన్నాం. రెండవది, ప్రభు దినమున నేను ఆత్మవశుడినై అంటున్నాడు యోహాను భక్తుడు. ఇవాళ మందిరాల్లో ఆరాధనలు జరగటం లేదు ఆదివారం, కానీ ప్రతి శరీరము దేవుని ఆలయమైనప్పుడు, ప్రతి ఆత్మ దేవుని ఆరాధిస్తున్నప్పుడు మనమందరం కూడా యోహాను భక్తుని వలె ఆత్మవశులం కాగలుగుతాం. ఇప్పుడున్న పరిస్థితులు మనల్ని మరింతగా దేవునికి దగ్గరగా తీసుకువెళ్ళాలి. దేవుని యొక్క ప్రత్యక్షతను మనకు అందించేదిగా, ఆశీర్వదించేదిగా ఉండాలి. ఒక భక్తుడు అడిగినటువంటి ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను. ఒక క్షణం మీరు కళ్ళు మూసుకొని యేసుక్రీస్తు ప్రభుని తలుచుకోండి. మీరు కళ్ళు మూసుకోగానే యేసు ప్రభు యొక్క రూపము మీకు ఎలా కనబడుతుంది? సాధారణంగా చాలామందికి ప్రభు కనబడేటువంటి రూపము సిలువలో వేలాడుతున్నట్లు, లేదా గొర్రెపిల్లను చంకలో పెట్టుకున్నట్టు, లేదా చేతులెత్తి ఆశీర్వదిస్తున్నట్టు, ఇలాంటి రూపాలను మనం చూడగలుగుతాం, కళ్ళు మూసుకున్నప్పుడు ఊహించుకోగలుగుతాం. కానీ ఇక్కడ యోహాను భక్తుడు చూచినటువంటి ప్రభు రూపం ఎలా ఉందంటే, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము ప్రభు యొక్క దర్శనాన్ని ఈ రీతిగా చూస్తున్నాడు. 13వ వచనంలో, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇది ప్రభు యొక్క ప్రత్యక్షత. పరలోకములో ప్రభువును యోహాను భక్తుడు చూసినటువంటి ఆయన రూపం ఇది. మనము కళ్ళు మూసుకొని ఊహించుకున్నట్లుగా
గొర్రెపిల్లను చేతిలో పట్టుకునో లేదా సిలువ మీద వేలాడబడుతునో ఇంకొకటిగా ఆయన పరలోకంలో కనబడడు. ఒకసారి ఊహించుకోండి, ఆయన వస్త్రం ఎలా ఉందట. సిలువలో వస్త్రహీనుడిగా ఉన్నటువంటి వాడు ఆయన అంగీని సైతము తీసివేసి ఆ అంగీ కొరకు చీట్లు వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు ధరించినటువంటి వస్త్రం ఎలా ఉందంటే, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. పరిశుద్ధత, అధికారము రెండు కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆయన వస్త్రధారణలోనే అవి కనబడుతున్నాయి. మన కొరకు వస్త్రహీనుడైనటువంటి వాడు ఇప్పుడు బంగారం అనేటువంటి దట్టిని కట్టుకొని పరిపూర్ణతను, పరిశుద్ధతను ధరించుకొని ఉన్నాడు. రెండవదిగా ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయట. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. దానియేలు గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే ఈ తెల్లని వెంట్రుకలు పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నాయి, ప్రభువును సూచిస్తూ ఉన్నాయి, అలాగే జ్ఞానానికి సాదృశ్యంగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు మనందరి పాపముల నిమిత్తమై సిలువలో మరణించినప్పుడు ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంచబడింది. అప్పుడు ఆ తలను మనం గమనించినట్లయితే తలలో గుచ్చబడినటువంటి ఆ ముళ్ళు రక్తాన్ని కారుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదే తల ఎలా మార్చబడింది? తెల్లని ఉన్ని వలె ఉన్నటువంటి తల వెంట్రుకలుగా మార్చబడ్డాయి. మనందరి పాపముల నిమిత్తమై మొత్తబడి ముళ్ళతో గుచ్చబడినటువంటి ఆయన తల మరణమును జయించి పునరుద్ధానుడై పరలోకంలో ఉంటున్నప్పుడు తెల్లని ధవళం వలె, ఉన్ని వలె ఉన్నటువంటివిగా ఉన్నాయి. అనగా అది ఆయన పరిశుద్ధతను తెలియచేస్తూ ఉంది. మనల్ని పాపం నుండి విమోచించినటువంటి ధన్యకరమైన స్థితిని అక్కడ చూస్తూ ఉంది. ఈ లోకంలో మనం అనుభవిస్తున్న ప్రతి శ్రమ మన తలలో ముళ్ళ వలె గుచ్చబడుతూ ఉంటే ప్రభు యొక్క ప్రత్యక్షత, ప్రభు యొక్క దర్శనము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మన పాపములు మనల్ని అణిచివేస్తూ ఉన్నట్లయితే అవి ఎంత భయంకరమైనా సరే ఆయన యేసు రక్తంతో కడిగి మనకు పరిశుద్ధతను తెలియచేస్తాడని ఇక్కడ రాయబడి ఉంది. రెండవదిగా ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. దేవదూతుల్లో సైతము ఆయన దోషములను కనుగొనగలిగిన తీక్షణమైనటువంటి చూపు, పరిశుద్ధతను పుటం వేసేటువంటి స్వభావాన్ని ఇవి తెలియచేస్తూ ఉన్నాయి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను దహించి వేసేటువంటి అగ్ని ఆయన కళ్ళలో కనబడుతూ ఉంది. మనల్ని శోధించిన తర్వాత సువర్ణ వలె మార్చగలిగేటువంటి శక్తి ఆయన కళ్ళలో ఉంది. పరిశుద్ధతనిచ్చేటువంటి తల వెంట్రుకలు, పుటం వేయడానికి సిద్ధమైనటువంటి అగ్ని, మనల్ని సువర్ణంగా మార్చేటువంటి ధన్యత ఆయన కంటి చూపులో కనబడుతూ ఉంది. తరువాత దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం గమనించినట్లయితే ఆయన పాదములు కొలిములో పుటం వేయబడి మరి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన యొక్క అధికారాన్ని ఆయన పాదములు సూచిస్తూ ఉన్నాయి. సమస్తం మీద ఆయనకున్నటువంటి అధికారాన్ని అవి తెలియచేస్తూ ఉన్నాయి. ప్రభు యొక్క పరిశుద్ధత, ప్రభు యొక్క ధన్యత, ప్రభు యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క బిడ్డల జీవితంలో ఎలా ఉన్నాయో ఆయన స్వరూపంలోనే తెలియచేస్తున్నాడు. యోహాను భక్తునికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత ద్వారా ఆయన స్వరము అక్కడ ఎలా రాయబడి ఉందంటే, ఆయన స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ప్రభు యొక్క ప్రత్యక్షతను, ప్రభు యొక్క దర్శనాన్ని చూచిన తర్వాత యోహాను భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఆయన దగ్గర చచ్చిన వాని వలె పడిపోయాడట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. నేను ఆయన్ను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను. ప్రభు యొక్క ప్రత్యక్షతను చూచినటువంటి యోహాను భక్తుడు చచ్చిన వాని వలె పడిపోయాడు. ప్రభు యొక్క మహా గొప్ప తేజస్సుతోనూ ప్రకాశించుచున్న స్వరూపమును చూచాడు. ఇప్పుడు ప్రభు యొక్క కృపను చూస్తున్నాడు. మనమున్నటువంటి శ్రమల్లో, మనమున్నటువంటి శోధనలో మనం ప్రభువునకు సమీపంగా వెళ్ళగలిగితే, ప్రభు ఆత్మచేత నింపబడగలిగితే, ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నట్లయితే ప్రభువును చూడగలుగుతాం, ప్రభు యొక్క కృపను పొందగలుగుతాం. యోహాను భక్తుడు పొందినటువంటి ఆ కృప ఏంటో ఇక్కడ మనం చూద్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. నేను ఆయన్ను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము. ఒకసారి ఊహించుకోండి, నిలబడి ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతని పాదాల దగ్గర చచ్చిన రీతిగా పడి ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి. ఈ ఇద్దరు వ్యక్తులను మనం చూసినప్పుడు నిలుచున్నటువంటి ఒక వ్యక్తి
తన పాదముల దగ్గర చచ్చిన వాని వలె పడి ఉన్న ఒక వ్యక్తి మీద తన కుడి చేతిని ఉంచాడు అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తి ఎలా ఉండాలి? ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి, అంటే ఈ నిలుచున్నటువంటి వ్యక్తి చచ్చిన వాని వలె పడిపోయి ఉన్నటువంటి వ్యక్తిని తాకాలి అంటే అతడు వంగాలి, తన చేతిని చాపి అతన్ని పట్టుకోవాలి. మనుష్య రీత్యా మానవ రీత్యా మాట్లాడుతూ ఉన్నట్లయితే అంత గొప్ప తేజస్సు కలిగినటువంటి దేవుడు, సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి ప్రభువు చచ్చిన వాని వలె పడి ఉన్నటువంటి యోహాను కొరకై ఎంత తగ్గాడో ఆలోచించండి. తన చేతిని చాచి పట్టుకున్నాడు. మన బలహీనతల్లో, చచ్చిన స్థితిలో మన జీవితాలు ఉన్న ఆయన కృప మన దగ్గరకు వస్తుంది. ఆయన మనల్ని పట్టుకొని పైకి లేవనెత్తుతాడు. ఆయన తాకడం మాత్రమే కాదు, ధైర్యాన్నిచ్చే మాట కూడా చెప్తున్నాడు. భయపడకుము, భయపడకుము. ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు భయపడొద్దు, వ్యాధికి భయపడొద్దు, ఆర్థికమైన ఇబ్బందులకు భయపడొద్దు, ఆత్మీయ బలహీనతలకు భయపడొద్దు, చుట్టూ ఉన్న మనుషులకు భయపడొద్దు, వాళ్ళు పెట్టే నిందలకు భయపడొద్దు, నిన్ను చుట్టుముట్టుతున్నటువంటి శ్రమలకు, శోధనలకు భయపడవద్దు. నువ్వు పడిన స్థితిలోనే నీ దగ్గరకు వచ్చి నిన్ను తాకేటువంటి ప్రేమస్వరూపి మన దేవుడు. నీ భయాలన్నింటినీ తీసివేసి ధైర్యాన్నిచ్చే మాటను భయపడకుము అని చెప్పేటువంటి దేవుడు మన దేవుడు. భయపడకుము, నేను మొదటివాడను కడపడివాడును, ఆల్ఫా అండ్ ఒమేగా. చరిత్ర, కాలము, పరిస్థితులు ఏవి కూడా ఆయన్ను బంధించి ఉంచలేవు. మొదటివాడు ఆయనే, కడపడివాడు ఆయనే, అనంతుడైనటువంటి దేవుడు. మనమున్న శ్రమలు, శోధనలు తాత్కాలికమైనవే. సమయాన్ని, సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. నేను మొదటివాడును కడపటివాడును, జీవించువాడును. హీఈస్ అలైవ్, హీఈస్ అలైవ్. మరణము సైతము ఆయన్ని బంధించలేదు. అంత శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. తాత్కాలికంగా ఆయన చనిపోయాడు మనందరి పాపం నిమిత్తమై. మరణాన్ని, పాపమును జయించి తిరిగి లేచాడు. సదాకాలము, శాశ్వత కాలము సజీవుడుగా ఉండేటువంటి దేవుడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి భయపడకండి, బాధపడకండి. మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. సమస్త కాలగతులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ప్రతిదీ ఆయన తన అధికారంలో ఉంచుకొని ఉన్నాడు, తన ఆధీనంలో, స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. దేనికి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఈ లోకంలో మనము అనుభవించేటువంటి ఈ తాత్కాలికమైన శ్రమ, శోధన ఒక దినాన ఆనందంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము ఆ ధన్యతను గురించి రాస్తాడు 3వ వచనంలో. సమయము సమీపించినది కనుక, ఇవన్నీ త్వరగా జరిగిపోతూ ఉన్నాయి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యులు. 1వ అధ్యాయంలో దర్శనాన్ని చూచాడు, పాస్ట్ టెన్స్. 2, 3 అధ్యాయాల్లో ప్రస్తుతమున్న పరిస్థితులను గురించి సంఘాన్ని, దేవుని బిడ్డలను హెచ్చరిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, 3వ అధ్యాయాల్లో 7 సంఘాల ద్వారా. 4 నుంచి ఆఖరి అధ్యాయం వరకు, 22వ అధ్యాయం వరకు భవిష్యత్తులో జరగబోతున్న వాటిని గురించి దర్శనాత్మకంగా, ప్రవచనాత్మకంగా యోహాను భక్తుని ద్వారా దేవుడు ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ జరిగిపోతున్నాయి, జరుగుతూ ఉన్నాయి, జరగబోతూ ఉన్నాయి. వేటికి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ ఇది ఉగ్రత అయినా, ప్రభు యొక్క రాకడకు సూచన అయినా, రాబోతున్న రోజుల్లో అది మనకు ఆశీర్వాదకరమే. పౌలు భక్తుడు అంటాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభం. భయంకరమైనటువంటి ఈ శ్రమలు, శోధనలు అనుభవిస్తున్న ఈ శరీరం నుంచి త్వరగా బయలువెడలి ప్రభుతో ఉండాలని నేను కోరుకుంటున్నానని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ ప్రభు యొక్క రాకడ సమీపిస్తే నిజమైన క్రైస్తవునికి అది ఆశీర్వాదం. ఎందుకంటే మహాశ్రమంలో, ఉగ్రతలో దేవుని ప్రజలకు పాలు పంపులు లేవు. వాటికి దేవుడు అప్పగించడు. తెసలోనికా సంఘానికి రాసిన 1వ పత్రికలో పౌలు భక్తుడు అదే అంటాడు. ఉగ్రత నుండి ఆయన మనల్ని కాపాడుకుంటున్నాడు.
ఉగ్రతకు మనల్ని పాత్రులు కాకుండా కృపకు మాత్రమే మనల్ని పాత్రులుగా ఎంచుతూ ఉన్నాడు. కాబట్టి మనం దీనికి భయపడవలసిన అవసరం లేదు. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ధనవంతుడు లాజరు ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు. లాజరుకు ఆహారం లేదు, లాజరుకు ఆరోగ్యం లేదు, లాజరుకు ఆస్తిపాస్తులు లేవు, లాజరుకు ఆత్మీయులు ఆప్తులు ఎవరూ లేరు. ఆహారలేమితో బాధపడుతున్నాడు. ఆ ధనవంతుడు తిని మిగిలివేసినటువంటి ఆ ఆహారాన్ని తన ఆహారంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ధనం లేదు, ఒంట్లంతా కురుపులతో ఉన్నాయి, కుక్కలు వచ్చి ఆ పుండ్లను నాకుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. ఇవన్నీ కూడా లాజరు ఈ లోకంలో అనుభవించినటువంటి శ్రమలు. ఒకరోజు వచ్చింది, లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఎంతకాలం లాజరు ఈ లోకంలో అలాంటి స్థితిలో ఉండుంటాడు? ఆహారం లేని స్థితి, ఆస్తిపాస్తులు లేని స్థితి, ఆరోగ్యం లేని స్థితి, ఆత్మీయులు ఆప్తులు లేనటువంటి స్థితి ఎంతకాలం అనుభవించుంటాడు? అబ్రహాము రొమ్మునకు ఆనుకుంటూ కొనిపోబడిన తరువాత ఆ ధన్యకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆరోగ్యకరమైన స్థితిలో, ఆహ్లాదకరమైనటువంటి స్థితిలో ఎంతకాలం ఉండుంటాడు? లాజరు ఈ లోకంలో అనుభవించిన శ్రమల కాలము చాలా చాలా తక్కువ. అబ్రహాము రొమ్మున అనగా పరదైసులో లాజరు అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదము శాశ్వతమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మీరు అనుభవిస్తున్న శ్రమ, శోధన, కష్టము, బాధ అందరికీ దూరం అయిపోయి ఏమీ లేని స్థితిలో ఉన్న ఆవేదన తాత్కాలికమే. ప్రభువు దీన్ని శాశ్వతమైన ఆశీర్వాదకరంగా మార్చగలడు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చచ్చిన వారంగా ఉన్నాం ప్రభువా. చచ్చిన వారమై నేల మట్టుకు పడిపోయిన స్థితిలో ఉన్నాం. మీ కుడి చేతిని చాపి మమ్మల్ని పట్టుకోండి, పైకి లేవనెత్తండి. మీ మాట చేత ధైర్యాన్ని ఇవ్వండి, మీ ఆశీర్వాదం చేత ఆనందాన్ని కలుగు చేయండి. మరణము యొక్కయు పాతాళం యొక్క తాళములు మీ వద్ద ఉన్నవి తండ్రి. మేము దేనికి భయపడవలసిన అవసరం లేదు ప్రభువా. అల్పకాల ఈ శోధనలు, శ్రమల నుండి మమ్మల్ని తప్పించండి, మీ ఆశీర్వాదాలతో నింపండి. ఈ సమయంలో మీ వైపు చూచి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున ఆశీర్వదించమని, దీవించి కాపాడమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మ శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీవైనవి తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును, ఆయన ప్రేమించి ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి కాపాడునుగాక, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే నెల 3వ తేదీ ఆదివారం వాక్యం వింటున్న సంఘస్థులందరికీ శుభములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. మీరు టీవీ ప్రోగ్రాం చూస్తున్నందుకు మరి ఒకసారి దేవునికి కృతజ్ఞతలు. సంఘస్థులందరికీ కూడా శుభములు కలుగును గాక. మనము ఇంచుమించు ఈ కరోనా ప్రాబ్లం వల్ల ఇంకొక 2 నెలలు కూడా ఇలాగే జరిగేటట్టుంది కనుక గమనించవలసిందిగా కోరుచున్నాము. ప్రతి వారము టీవీ నందు వాక్యం ఉంటుంది. ప్రతి ఒక్కరూ సంఘస్థులందరూ వాక్యాన్ని చూడవలసిందిగా కోరుచున్నాము. ఈ క్రింది స్క్రోల్లో బ్యాంక్ నెంబరు, అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా సంఘస్థులు కానుకలు ఇవ్వదలుచుంటే ఈ అకౌంట్ నందు జమ చేయవలసిందిగా కోరుచున్నాము. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మూలాపేట, అకౌంట్ నంబర్ 910106892447. కార్యక్రమం ముందు కింద స్క్రోల్ చేయబడుతుంది. అకౌంట్ నంబర్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. కోడ్ నంబర్ APGB 0004128.
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మూలాపేట నెల్లూరు ది సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ పేరు మీద ఎవరైనా కట్టవలసిందిగా కోరుచున్నాం. ఏ కుసుమ గారు 2000 రూపాయలు దేవుని సంఘానికి కానుక పంపించారు. వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఎవరైనా వ్యక్తిగత ప్రార్థనల కొరకు సంఘ కాపరిగాన్ని ఫోన్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇంకేదైనా పాటలు పాడదలిచిన వారు, వాక్యం చెప్పదలిచిన వారు ఎవరైనా ఉంటే ఫోన్ నంబర్కి ఫోన్ చేయవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ.